హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇండియా పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ థర్డ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల కాబోతుంది, ఈ థర్డ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉంటుంది, అలానే థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, ఎన్ని వేకెన్సీస్తో ఈ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ రావచ్చు అనేది క్లియర్గా పిన్ టు పిన్ చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే ఈ సర్కిల్ నందు పర్టికులర్గా ఈ డివిజన్స్కి సంబంధించి ఎవరైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి ఉంటారో వారికి ఇక్కడ జాబ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండడం చేత మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్కి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ మిత్రులకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, ఓకేనా. ఇండియా పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఈ వీడియో చాలా క్లియర్గా అయితే నేను మీకు రెడీ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 1 విడుదలైనప్పుడు ఎన్ని వేకెన్సీస్ అనేటివి భర్తీ చేశారనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. దాదాపు 1048 పోస్టులు అనేటివి భర్తీ చేయడం జరిగిందండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు 1048 పోస్టులు అనేటివి భర్తీ చేశారనమాట. సెకండ్ మెరిట్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే 555 వేకెన్సీస్ అనేటివి భర్తీ చేస్తున్నట్లు సెలెక్ట్ అయినట్లు లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ సగానికి సగం మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సక్రమంగా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయలేకపోయారు. అలానే ఇలా చూసుకున్నట్లయితే ఈ 555 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ యొక్క 1048 ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మిగులు వచ్చినటివి ఈ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్కి యాడ్ అవుతాయి అన్నమాట. అలా చూసుకున్నట్లయితే 493 పోస్టులు ప్లస్ ఇక్కడ ఈ 555 వేకెన్సీస్ అనేటివి సెకండ్ మెరిట్ లిస్ట్లో అయితే వచ్చాయి కదా. ఇందులో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళనటువంటి వాళ్ళు ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్రమంగా జరుపుకోనటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో వారందరి వేకెన్సీస్ అనేటివి మళ్ళీ ఇక్కడ థర్డ్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 570 పోస్టులకు సంబంధించి అయితే వేకెన్సీస్ అనేటివి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే, సో కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసుకున్నా కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెవీ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. ఎక్కడా కూడా 100% కంటే తక్కువగా అయితే రాలేదండి. సెకండ్ మెరిట్ లిస్ట్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా పోటీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలానే నేను మీకు చివరిలో ఈ సర్కిల్కి కనుక మీరు అప్లికేషన్ కనుక చేసింటే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ కావచ్చు, నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేసుకుంటూ చూడండి, ఓకేనా. తెలంగాణ విషయానికి వస్తే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు 607 పోస్టులు అనేటివి రావడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎన్ని పోస్టులు భర్తీ చేశారంటే 214 పోస్టులు అనేటివి భర్తీ చేసుకున్నారు. అంటే ఇక్కడ కూడా సెకండ్ మెరిట్ లిస్ట్లో కూడా ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్రమంగా జరగలేదు. అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి చాలామంది కూడా వెళ్ళలేదు. అంటే ఇక్కడ మిగులు పోస్టులు అనేటివి దాదాపు 393 ఉన్నాయి. ప్లస్ ఇక్కడ కూడా ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉంటారో సో వారి యొక్క పోస్టులు అనేటివి మళ్ళీ ఇక్కడ వేకెన్సీస్లో యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఈ యొక్క తెలంగాణకు సంబంధించి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సో ఈ యొక్క వెరిఫికేషన్కి సక్రమంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వారి యొక్క పేర్లు అనేటివి తొలగించేస్తారండి. సో తొలగించేసి వారి తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ అవకాశాన్ని అయితే ఇస్తారు. ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 99 to 98కి అయితే పడిపోయింది అనమాట, ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఇక్కడ 93 పాయింట్స్ కూడా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ తెలంగాణలో మాత్రం కొంచెం తక్కువ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నట్లయితే. అలానే ఇక్కడ ముఖ్యంగా ఏ సర్కిల్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్లో అవకాశం అనేది రావచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి సంబంధించి అన్ని సర్కిల్కి సంబంధించి ఇలానే జరిగాయండి. సో వేకెన్సీస్ అనేటివి భర్తీ చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ జాబ్కి సంబంధించి తక్కువ శాలరీ ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క జాబ్స్ అనేటివి పర్మనెంట్ కాదు, అదేవిధంగా ఈ జాబ్స్ మీద మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకొని కొంతమంది అయితే ఈ జాబ్స్ అనేటివి వదిలేసుకుంటున్నారనమాట. కొంతమంది అయితే డాక్యుమెంట్స్ అనేటివి సరిగ్గా సబ్మిట్ చేయడం లేదనమాట. అందువల్ల అయితే ఈ యొక్క వేకెన్సీస్ అనేటివి పెరుగుతూ వస్తూనే ఉన్నాయన్నమాట, ఓకేనా. సో కాబట్టి మనకు ముఖ్యంగా ఈ యొక్క వేకెన్సీస్ ఫిల్ అయ్యేంత వరకు అయితే ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ అవుతూ
ఉంటుంది. తర్వాత ఈ యొక్క వేకెన్సీస్ అనేటివి ఫిల్ అయిపోయిన తర్వాత సెకండ్ నోటిఫికేషన్ కూడా మనము చూసే అవకాశాలైతే ఉంటాయి. సెకండ్ నోటిఫికేషన్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ అనేది జూలై ఎండ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని కూడా సమాచారం అయితే ఉందన్నమాట. జూలై ఎండ్ లోపల గనక ఈ యొక్క లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు అంటే మనకు రిలీజ్ చేశారు గదా! 28,636 పోస్టులనేటివి రిలీజ్ చేశారు గదా! ఈ 2026 రిక్రూట్‌మెంట్ కింద. సో, ఇవన్నీ కూడా ఫిల్ అయ్యేంత వరకు ఈ యొక్క లిస్టులనేటివి వస్తూనే ఉంటాయండి. సో, మనకు దాదాపు 6 లిస్టులనేటివి రావడం జరుగుతుందనమాట. ఈ 6 లిస్టులల్లో ఈ యొక్క వేకెన్సీస్ గనక ఫిల్ అయిపోతే అంటే ముందుగా ఫిల్ అయిపోతే సో, ఖచ్చితంగా మనము సెకండ్ నోటిఫికేషన్ అనేది చూడవచ్చని జెప్పి సమాచారం అయితే ఉందండి. అలానే ఇక్కడ ముఖ్యంగా ఏ సర్కిల్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకొని ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందో నేనిప్పుడు చూపిస్తాను. గుజరాత్‌కి సంబంధించిన సర్కిల్‌కి మీరు అప్లికేషన్ గనక పెట్టినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది దాదాపు 93%, 94% కూడా కనిపిస్తుందనమాట. సో, ఈ యొక్క సర్కిల్‌కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఉన్నారో సో, వారికి సంబంధించి జాబ్ వచ్చే అవకాశాలనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి 89% ఉంది కట్ ఆఫ్ అనేది. సో, కట్ ఆఫ్ అనేది రాను రాను తగ్గుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క గుజరాత్ సర్కిల్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్‌లో. అలానే ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించి మరియు జార్ఖండ్‌కి సంబంధించి, మహారాష్ట్రకి సంబంధించి మరియు ఉత్తరాఖండ్‌కి సంబంధించి ఎవరైతే సో, ఈ యొక్క సర్కిల్‌కి అప్లై చేసుకొని ఉంటారో గూడా వీరికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది కాబట్టి మీరు అప్లై చేసి గనుక ఉండినట్లయితే మీకు ఈ యొక్క వేకెన్సీస్ అనేటివి ఫిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ అవకాశం కూడా రావడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల కావచ్చంటే ఈ మే నెల థర్డ్ వీక్ అంటే మే నెల థర్డ్ వీక్‌లో 15థ్ గానివ్వండి, 16థ్ గానివ్వండి ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల కావచ్చు. ఎందుకు పర్టిక్యులర్‌గా ఈ డేట్ మీరు చెప్తున్నారు అంటే సో, ఎగ్జాక్ట్‌గా 1 మంత్ తర్వాత 30 డేస్ తర్వాత మనకు ఈ యొక్క లిస్టులనేటివి రావడం జరుగుతున్నాయన్నమాట. సో, మనకు లిస్ట్ వచ్చిన నెక్స్ట్ 30 డేస్ నుంచి ఈ యొక్క లిస్ట్ అనేది అప్డేట్ అవుతూ వస్తున్నాయన్నమాట. సో, ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో అలానే జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్‌కి గూడా అలానే జరిగిందండి. సో, కాబట్టి మీకు ఈ యొక్క లిస్ట్ అనేది థర్డ్ లిస్ట్ అనేది ఈ మే థర్డ్ వీక్‌లో అయితే చూడవచ్చు. ఓకేనా? సో, లిస్ట్ వచ్చినప్పుడు క్లియర్‌గా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ లోపల ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.